మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పరిశ్రమలు పెట్టుబడుల ఆకర్షణ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా సోదరుడు బీద రవిచంద్ర ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. ఈనాటి మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పూజ్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పార్టీ నిరంతరం ఉత్తేజం నింపుతూ ముందుకు ఉరకలేస్తున్న నారా లోకేష్ బాబు గారికి, 35 సంవత్సరాలుగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందుకు ఉరకలేస్తున్న నాయకులు కార్యకర్తలకు అందరికీ వందనం, అభివందనం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం, పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్న మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సింగపూర్ తిరుగుతున్నారా, జపాన్ తిరుగుతున్నారా, చైనా తిరుగుతున్నారా అని పదే పదే జగన్మోహన్ రెడ్డి సాక్షిపత్రిక నిరంతరం ప్రశ్నలు వేస్తుంటారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాకముందు 1,05,000 చిన్న మధ్యతరహా సంస్థలు, పరిశ్రమలు ఎందుకు మూతపడ్డాయని చెప్పి అడుగుతున్నాం. 11 లక్షల మందికి ఉపాధి కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయాయి. విద్యుత్ కోతలతో ఐటీ పరిశ్రమలు కూడా చెన్నైకో బెంగళూరుకో వెళ్లి పెట్టుకునేటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నటువంటి పరిస్థితులు. బీటెక్లు, ఎంటెక్లు, ఎంఫిల్లు, పిహెచ్డీ చేసినటువంటి విద్యార్థులు కూడా కానిస్టేబుల్ గానో, హోంగార్డులు గానో చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా లక్షలాది మంది అప్లై చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అదే విద్యుత్ లైన్లు, అయ్యే ఉద్యోగులు, అయ్యే పరిస్థితులు. కానీ కేవలం 2 నెలల కాలంలో 24 గంటల విద్యుత్ ఇస్తాను అని ఒక భరోసా కల్పించి ఈ రాష్ట్ర ప్రజలకు 24 గంటల పరిశ్రమలకు, ప్రజలకి విద్యుత్ అందించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు పరిశ్రమలు వస్తున్నాయంటే, ఈనాడు పెట్టుబడులు వస్తున్నాయంటే మనం ఇచ్చినటువంటి పారిశ్రామిక విధానం 21 రోజుల్లో క్లియరెన్స్లు ఇస్తామని చెప్పాం, 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్తున్నాం, మీకు అవసరమైన భూములు ఇస్తాం, మీకు కావాల్సిన పర్మిషన్లన్నీ ఇచ్చి మీ చేత పరిశ్రమలు పెట్టిస్తాం. కానీ మా ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులు, చదువుకున్నటువంటి యువతీ యువకుల భవిష్యత్ కోసం, వాళ్ళ యొక్క ఉద్యోగ ఉపాధి కల్పన కోసం నేను తిరుగుతున్నాననేది పదే పదే చెప్పినా ఈ ప్రతిపక్ష పార్టీకి, మీడియాకి అర్థం కావట్లేదు, సాక్షి మీడియాకి. మరొక విషయం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు వస్తే, పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాకముందే జగనన్న సంస్థలకు పెట్టుబడులు వస్తేనే ఇక్కడ పర్మిషన్లు. ఈనాడు ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మీకేం కావాలో చెప్పండి, అధికారులు నేను ఆదేశిస్తా, మీకు కావాల్సిన పర్మిషన్లన్నీ తెప్పించే బాధ్యత మాది అని ఒక భరోసా కల్పించడంతో ఈనాడు పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏ ప్రాంతంలో అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు తీసుకొస్తే బాగుంటాయని పదే ఆలోచించి ఈనాడు ప్రతి జిల్లాకు సెక్టర్ని తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కర్నూలు నుంచి ప్రతి జిల్లాలో కూడా ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఎక్కడ తేవాలా, లేదా విద్యుత్ పరిశ్రమలు ఎక్కడికి తీసుకురావాలా, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. ఈరోజు రేణుగుంట చుట్టూరు సెల్ ఫోన్ పరిశ్రమలు వస్తున్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్, నౌకాయాన పరిశ్రమలు, పెట్రోలియం రిఫైనరీ, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఆహ్వానించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని పారదోలేందుకు ముఖ్యమంత్రి గారు ఒకవైపున కష్టపడుతుంటే, జపాన్కు పోతున్నారు,
సింగపూర్కు పోతున్నారు, చైనాకు పోతున్నారని మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ తర్వాత ఎవరైనా విదేశాలకు వెళ్ళి ఆ ప్రధానులతోనో అధ్యక్షులతోనో ఆఖరాకి టోక్యో మేయర్తో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే తప్పేంటని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎవరి కోసం? మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన విద్యార్థుల భవిష్యత్తు కోసం, మన యువతి యువకుల ఉద్యోగ ఉపాధి కల్పన కోసమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈనాడు ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి, ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి ఓవైపు కృషి చేస్తుంటే పదే పదే పరిశ్రమలు రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు. ఇవన్నీ పర్యటనలకే పరిమితమని చెబుతున్న ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకుడు విద్యార్థి తెలుగుదేశం పార్టీ పారిశ్రామిక విధానం మీద వస్తున్నటువంటి పరిశ్రమల గురించి, వాటిలో వస్తున్నటువంటి ఉపాధి కల్పన గురించి మనం చర్చ పెట్టాలా? దీనివల్ల భవిష్యత్ తరాలకి జరగబోయేటువంటి మంచిని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఇప్పుడు ఏవైతే పరిశ్రమల గురించి మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, రవి